న్యూస్ నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సమావేశం జరగనుంది. అమరావతి నిర్మాణం 4,000 ఎకరాల భూసేకరణ అంశంపై చర్చ జరగనుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు, హెచ్ఓడి భవనాల 4 టవర్లకు, అమరావతిలో 5,000 ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరగనుంది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, సచివాలయంలో జరిగే సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు హాజరవనున్నారు? ఎటువంటి అంశాలకి ఆమోదం తెలపనున్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధానమైన చర్చ. దాదాపుగా 9 అంశాలకు సంబంధించి కూడా ఈ పనులు జరగబోతున్నాయి. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్స్ టెండర్లకి కేబినెట్ ఆమోదం తెలిపేస్తుంది. హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకి కేబినెట్ ఆమోదం తెలపడం, అమరావతిలో 2వ దశలో 44,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపడం, అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్పోర్ట్ ఇండస్ట్రీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం, వివిధ సంస్థలకి భూ కేటాయింపులు తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తల్లికి వందనానికి సంబంధించిన విధి విధానాలు, నిధుల విడుదలకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం, అలాగే కూటమి సర్కార్ ఏడాది పాలనపై కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా 17 మంది జీవిత ఖైదీలకు సంబంధించి వీరందరినీ కూడా సత్ప్రవర్తన కలిగిన దాని కింద కూడా విడుదల చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపి హోంశాఖకి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి నిర్ణయం. 248 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా వారికి ప్రమోట్ చేస్తూ కేబినెట్ లో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా 4 అంశాలు, ఏదైతే కొంతమంది ఖైదీల విడుదల, అలాగే రాజధాని నిర్మాణ పనులు ఆమోదానికి సంబంధించి మరొకటి, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రధానంగా కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివైక్, అదే విధంగా పలు టవర్లకి సంబంధించి టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తుంది. టెండర్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందంటే హర్ష? ఇప్పటికే కేబినెట్ లో సంబంధించి కూడా సిఆర్డీఏ నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొన్న జరిగిన 48వ సిఆర్డీ అథారిటీ సమావేశానికి సంబంధించి కూడా పలు కీలకమైన నిర్ణయాలకి కేబినెట్ లో నిన్న సిఆర్డీ సమావేశం ఆమోదం తెలిపింది. వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపుతాం. ముఖ్యంగా టవర్స్ కు సంబంధించి ఇప్పటికే 4 ఐకాన్ టవర్స్, 3 జనరల్ ఐకాన్ టవర్స్ కు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం గతంలోనే తెలిపింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. రానున్న వారం 10 రోజుల్లోనే పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు కూలీల కొరత నేపథ్యంలో కూడా జాప్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. హెచ్ఓడి 4 టవర్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపి టెండర్ల ప్రక్రియకు సంబంధించి కూడా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివిధ సంస్థలకు కేటాయించిన భూములు, అలాగే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తదితర అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.